హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ 'డెకాయిట్'. సినిమా చూసిన తర్వాత ఇది 'అడివిషేస్‌కి' తగ్గట్టు సినిమా కాదేమో అనిపించింది. ఎందుకంటే ఒక సినిమా పైన ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాము అంటే, ఒకటి డైరెక్టర్ పేరు చూసి, లేదంటే హీరో పేరు చూసి, లేదంటే హీరో తన ప్రీవియస్ ఫిల్మ్స్ చూసి మనం ఒక ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అలాగే 'డెకాయిట్' సినిమాకి కూడా చాలామంది 'అడివిషేస్' హీరోగా వస్తున్నాడు అంటే మినిమమ్ గ్యారంటీ. సినిమాలోని ట్విస్ట్‌లు అబ్బో! ఒక రేంజ్‌లోనుంటాయి. అసలు ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఒక పీక్స్‌లోనుంటాయని అనుకుంటాం. కానీ ఈ సినిమాకెళ్ళిన తర్వాత ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కూడా డౌన్ అయిపోయాయి. ఓన్లీ యాక్షన్, ఫైట్ సీన్స్, ఒక మంచి స్క్రీన్ ప్లే అంతే. 'అడివిశేష్' తన ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ కూడా 'ఎవరు', 'క్షణం', 'మేజర్' ఇలాంటి సినిమాలన్నీ కూడా ట్విస్టులతోటి అలాగే ఒక క్యూరియాసిటీని ఆడియన్స్‌లోని ఎంగేజింగ్ చేస్తూ సినిమాలుంటాయి. బట్ ఈ సినిమాకొచ్చేసేటప్పటికి ఒక రొటీన్ లవ్, రివెంజ్, యాక్షన్ డ్రామా మూవీయే ఈ 'డెకాయిట్'. సినిమా ట్రైలర్ చూస్తేనే మనకర్థమైపోతుంది. ఒక ఇద్దరు ప్రేమికులుంటారు. లవ్ ఫెయిల్యూర్ అవుతారు. అసల ఎందుకు లవ్ అనేది ఫెయిల్ అయింది? ఎందుకు వాళ్ళు ఇద్దరు కూడా తిరిగి మళ్ళీ కలిసి ఏం చేశారు అన్నదే రిమైనింగ్ స్టోరీ. యాక్చువల్‌గా ఇలాంటి స్టోరీలు చాలా వరకు మన తెలుగులో వచ్చాయి. కానీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏమైనా ఉన్నది అంటే యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఫైట్ సీన్స్. ఈ సినిమాలోన అదే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ పాటలు కూడా బాగున్నాయి. 'నాగార్జున' సినిమా నుండి ఒక సాంగ్‌ని రీమేక్స్ చేశారు ఈ సినిమాలోని. అది కూడా బాగుంటుంది. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని బాగా పెర్ఫార్మన్స్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్‌లోనైతే చాలా బోరింగ్, చాలా ల్యాగ్ సీన్స్, కొత్త ట్విస్ట్‌లేమో ఉండవు. అండ్ 'అడివిశేష్‌కి' తగ్గట్టు సినిమా పడలేదేమో అనిపిస్తుంది. సో, ఫైనల్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ సినిమా గురించి, ఒక కొత్త సినిమా మాకొద్దు. కొత్త కంటెంట్ కాకుండా ఒక రొటీన్ లవ్, రివెంజ్, యాక్షన్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అండ్ 'అడివిశేష్‌ని' మైండ్‌లో పెట్టుకొని ఈ సినిమా అయితే ఒక్కసారైతే చూడొచ్చు. సో, ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 2.5 ఇస్తున్నాను 5కి. సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.